సెనెగల్ డిక్లేర్డ్ ఫ్రీ ఆఫ్ ట్రకోమా వ్యాధి ఏదైతే ఉంటుందో మనకి కళ్ళలోకి వెళ్ళి కళ్ళు రెడ్ అవ్వడం, ఐస్ రెడ్ అవ్వడము, అదేవిధంగా వాటర్ కారడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ట్రకోమా వ్యాధి వస్తాయి. సో ఆ ట్రకోమా వ్యాధి వచ్చేసి సెనెగల్ ఏదైతే ఉందో మనకి ఆఫ్రికన్ కంట్రీ, ఇది ఆఫ్రికన్ కాంటినెంట్లో ఉన్నటువంటి కంట్రీ ఇది. ఈ సెనెగల్ కంట్రీకి ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ ట్రకోమా ఫ్రీ కంట్రీగా డిక్లేర్ చేయడం జరిగింది. అంటే గత కొద్ది కాలంగా ఈ ట్రకోమాకు సంబంధించినటువంటి మొత్తం డిసీజెస్ ఏదైతే ఉందో అక్కడ రాలేదు. అందుకని చెప్పేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇప్పుడు సెనెగల్ డిక్లేర్డ్ యాజ్ ఏ ట్రకోమా ఫ్రీ కంట్రీగా డిక్లేర్ చేయడం జరిగింది. దీంతో ట్రకోమా ఏదైతే ఎరాడికేట్ చేసినటువంటి కంట్రీస్లలో ఇప్పుడు మెజల్స్ 25th ప్లేస్లో ఉండడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 25 కంట్రీస్లలో ఈ ట్రకోమా వ్యాధిని ఎరాడికేట్ చేయడం జరిగింది. ఓకే, సో దీనికి సంబంధించి చూద్దాం. 25th కంట్రీ గ్లోబల్లీ, 9th ఇన్ ఆఫ్రికాలో వచ్చేసి నైన్త్ కంట్రీ అన్నమాట ఈ ట్రకోమా వ్యాధిని. ఓకే, మేజర్ మైల్ స్టోన్ పబ్లిక్ హెల్త్ అండ్ ఎన్టీడీ కంట్రోల్లో భాగంగా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దేనివల్ల ఈ వ్యాధి వస్తుందంటే బ్యాక్టీరియా. ఓకే, బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. మనం ఇంతకుముందు మెజల్స్ దేని ద్వారా వస్తుందని చూసాము, వైరస్ ద్వారా వస్తుంది. ఇది బ్యాక్టీరియా ద్వారా జరుగుతుంది. సో బ్యాక్టీరియా ఏంటి? క్లమేడియా. ఓకే, క్లమేడియా ట్రకోమాటిస్ అని చెప్పేసి, క్లమేడియా ట్రకోమాటిస్ అని చెప్పేసి ఒక బ్యాక్టీరియా వల్ల ఇది రావడం జరుగుతుంది. ఓకే, ప్రివెంటబుల్ బ్లైండ్నెస్ గ్లోబల్లీ. ఓకే, ఇది ప్రివెంట్ చేయవచ్చు, అందుకని చెప్పేసి ఎరాడికేట్ చేస్తున్నారు. ఓకే, ఎఫెక్ట్స్ 1.9 మిలియన్ పీపుల్ గ్లోబల్గా. 1.4% ఆఫ్ ది గ్లోబల్ బ్లైండ్నెస్కి ఒక రకంగా ఈ ట్రకోమానే కారణం. ఓకే, కామన్ ఇన్ పూర్ రూరల్ రీజియన్స్, ఆఫ్రికా, ఏషియా, అమెరికన్ కంట్రీస్లలో ఇది కామన్. కాకపోతే ఏంటంటే బేసిక్గా ప్రివెంటబుల్ చేయవచ్చు. సో ప్రివెంట్ చేస్తే ఈజీగా ఏదైతే ఐ డిసీజెస్ ఏవి ఉంటాయో అవన్నీ తగ్గించవచ్చు అన్నమాట. ఓకే, సో బేసిక్గా సేఫ్ స్ట్రాటజీ అప్లైడ్. సో యాంటీబయాటిక్స్, మాస్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది అజిత్రోమైసిన్స్ కానీ, ఫేషియల్ డెడ్లీనెస్ కానీ, ఎన్విరాన్మెంటల్ ఇంప్రూవ్మెంట్స్ ద్వారా మనం ఈ ట్రకోమాని ఎరాడికేట్ చేయవచ్చు. రీచ్ 2.4 మిలియన్ పీపుల్ ఇన్ 24 డిస్ట్రిక్ట్స్. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.